ఆశ్చర్యం. గుహలోకి వెళ్ళాక ఏం జరిగిందో తెలియదు. అక్కడ మంచు శివలింగం ఉంది అంతే. ఆ మంచు కరిగి కరిగి శివలింగంగా రూపొందింది. అది అక్కడేమి స్థిరంగా ఉండదు. అందుకే మంచు కురిసిన కాలంలో, వర్షకాలంలో ఇప్పుడు ఉంటుంది. సరిగ్గా అమర్నాథ యాత్ర ఇప్పుడే కదా, మళ్ళీ వేసవకాలం వచ్చిందంటే ఉండదు. అక్కడ ఖాళీయే. అక్కడ ఇప్పటికీ 2 చిలకలు ఉన్నాయనంటారు. ఆ 2 చిలకలే శివపార్వతులు. వీళ్ళ రహస్యం అవి ఉన్నాయి అంటే అవి అలాగే ఉండమన్నారు. ఏమిటి రహస్యం? అక్కడికి వెళ్ళాక శివుడు ఏమయ్యాడు, పార్వతి ఏమయ్యాడు? పార్వతి శివుడిలో కలిసిపోయింది, ఇద్దరు ఒకటయ్యారు. అది రహస్యం. అక్కడి నుంచి శివుడు మంచు రూపంలో ఉండే లింగం అయ్యాడు. అది రహస్యం. ఏం చెబుతున్నాడు శివుడు? సృష్టి రహస్యం నీకు అర్థం కావాలంటే అమాయక చక్రవర్తి, ముందు నందిని వదిలేయంటే ఎద్దుబొమ్మ దానవీయడం కాదమ్మా, మన ఇంపాలా కార్లు, మన BMW కార్ల మీద వ్యామోహాన్ని మనం వదులుకోవాలి. ఎవడు వదులుకుంటాడు? ఇంకో 2 కొంటాడు. పైగా అమరనాథ్లో కొన్నానని చెబుతాడు. వాహనాల మీద వ్యామోహం వదులుకోవాలి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళావు, చంద్రుడిని వదిలేసావు.